హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిజ్జా సాస్ ఇంట్లోనే హెల్దీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని దానిలోకి ఒక 4 టమాటోలు వేసుకోవాలి. ఒక క్యారెట్ని 2 సైడ్స్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. మూత పెడితే త్వరగా ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన తర్వాత మనకి చూడంగానే తెలిసిపోతుంది, పైన టమాటో పైన లేయర్ ఉంటుంది కదా, అది సపరేట్ అయిపోయి కనిపిస్తుంది అన్నమాట ఇలాగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటోల్ని క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. త్వరగా చల్లారిపోతుంది అన్నమాట వాటర్లోంచి సపరేట్ చేసేస్తే. అలా చల్లారిన తర్వాత టమాటో పైన లేయర్స్ని తీసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా వేసేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి మెత్తగా. ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న ఈ ప్యూరీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పిజ్జా సాస్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలకి మనకి టమాటో ప్యూరీ దగ్గరగా అయిపోతుందండి. వాటర్ మొత్తం పోయి చిక్కగా అయిపోతుంది సాస్ లాగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని దాంట్లోకి ఈ పిజ్జా సాస్ని వేసుకుని 10 నుంచి 15 రోజులు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడవదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా 10-15 రోజులు మనం వాడుకోవచ్చు. చూసారు కదా, ఈజీ అండ్ టేస్టీ పిజ్జా సాస్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.